హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మోమ్ అండ్ డాటర్స్. ఇవాళ మా అమ్మమ్మ స్టైల్ చికెన్ కర్రీని నేను ట్రై చేశాను. నేను దీనికోసం సింపుల్గా పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక బౌల్లో 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకొని 2 స్పూన్స్ సాల్ట్, హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 లెమన్ అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్ని బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 2 క్లోవ్స్, 1 సినమన్ వేసాక హాఫ్ కప్ స్లైస్డ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అండ్ హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కర్రీ లీవ్స్ అండ్ 4 to 5 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేశాక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుతుండాలి. దాని తర్వాత 1 స్పూన్ కొబ్బరి పేస్ట్ యాడ్ చేశాను. ఈ కొబ్బరి పేస్ట్ ఏంటి అంటే పచ్చి కొబ్బరి పేస్ట్ డైరెక్ట్గా యాడ్ చేయాలండి. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని అది ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది మా అమ్మమ్మ స్టైల్. ఆఫ్టర్ దట్ స్పైసీగా ఉండే గుంటూరు కారం 2 స్పూన్స్ యాడ్ చేశాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మాకు 2 స్పూన్స్ సరిపోతుంది అనిపించింది, అందుకే నేను 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. కారం బాగా చికెన్కి పట్టేలా కలుపుకున్నాను. లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకున్నాను. ఇది మా అమ్మమ్మ స్టైల్ చికెన్ కర్రీ. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ క్యూటీస్. ऐसे